ఈ స్థాయిలో మొత్తాన్ని కూడా లేపేశారు, దోచేశారు, దోపిడీ అంటే ఏంటి? ఇన్ని అక్రమాల, ఇన్ని వేల కోట్ల, మీరేమో బోల్డ్ హామీలు ఇచ్చి కూర్చున్నారు. ఈ చూస్తుంటేనేమో ఇలా ఉన్నాయి. ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి విషయంలోకి వస్తాను. విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం అండి. వామ్మో అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ సహజ లక్షణం దోచుకోవడం. గతంలో వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారు చేసిన దోపిడీకి ఇప్పుడు ఉన్న కేసులు ఎదుర్కొంటున్నాయని వాన్పిక్తో సహా అటువంటి కేసులే కదా, ప్రకృతి సంపద దోపిడీయే కదా. అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెడితే ఇంక ఏ విధంగా దోచుకుంటాడు అన్నది మనకి ఉదాహరణతో చూపించాడు ఆయన. ఇంకా మనం ఏంటంటే చంద్రబాబు గారు ఈ చేతితోటి ఇలా తవ్వుతున్నారు. రేపు పొద్దున గుణపోతో తవ్వుతే చాలా పెద్ద పెద్ద ఖనిజాలు వెలువడతాయి. మీకు మొన్న చూసాం పూరి జగన్నాథ్ టెంపుల్లో భండాగారం వచ్చినట్టు గోల్డ్ దోపిడీ భండాగారాలు చాలా వస్తాయి. కాకపోతే ఖచ్చితంగా మనం అంత నిరాశపడవలసిన అవసరం కూడా లేదు. గాడిలో పెట్టగలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రాష్ట్రంలో కష్టపడేటువంటి ప్రజలు ఉన్నారు. వారికి నిజాయితీగా ఉన్నటువంటి నిబద్ధతతో పనిచేసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కేంద్ర సహకారం ఖచ్చితంగా ఉంటుంది. కానీ నేనేమంటున్నానంటే గత 5 ఏళ్ళలో వాళ్ళు గంజాయి పీలుస్తారు, గంజాయి పీలుస్తూ ఓ పక్క నుంచేమో ప్రకృతి సంపద తింటా ఇదే గడిపేశారు. వాళ్ళ ఆ విధంగానే వాళ్ళ బలిసిందంతా కూడా దాని మీదే. ఈ రోజున ఒక్కొక్కటి చంద్రబాబు గారు అంటే గత 5 సంవత్సరాల్లో మనం ఇలా మీ డిబేట్స్లో కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలుగా కానీ రాష్ట్రంలో ఈ దోపిడీ జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని మనం మాటలు చెప్పాం. అవన్నీ ఏదో అధికారంలో ఉన్న ఆ పార్టీ మీద విమర్శలు కాదు, ఇవన్నీ వాస్తవాలని చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అందుకనే ఈరోజు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఒకటి పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, విద్యుత్ సంస్కరణలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు నేను అంటుంది ఇవన్నీ ప్రజలకి దోపిడీ జరిగిందని తెలుసు. కానీ ఏ మేరకు జరిగింది, ఎంతవరకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఈ రోజున అంకెల ద్వారా ప్రజల గణాంకాలు నిజాలు చెప్తాయి. వాస్తవాలు చెప్పాలంటే గణాంకాలతో సహా చెప్పాలి. అదే ఈరోజు జరుగుతుంది. ఈ రోజున ప్రకృతి సంపద అక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ రాయలసీమ వరకు ఎక్కడైనా భూమికి కానీ లేకపోతే ప్రకృతి వనరులు కానీ దోపిడీ గురి కానిది ఏదైనా ఉందంటే ఏదీ లేదు. దేవాలయ భూములతో సహా, అటవీ భూములతో సహా అన్ని రకాలుగా దోచుకుంటూ వచ్చారు. నాకు ఇందాక మీతో మాట్లాడుతుండగానే ఒక ఆయన మెసేజ్ పెట్టారు. గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం పెరికిపాడు గ్రామం అంట. అక్కడ అటవీ భూమి దాదాపు 200 ఎకరాలు ముందే ఆక్రమించి చదును చేసేసి దాంట్లో మామిడి చెట్లు ఇది వేసి మళ్ళీ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు మళ్ళీ అమ్మేశారంట. అది అటవీ భూమి 200 ఎకరాలు. నేను అంటుంది అది ఉదాహరణగా ఇప్పుడు గతంలో ప్రజలు జరిగినటువంటి దోపిడీని భయంతో దేనితో కొంచెం మాట్లాడలేకపోయారు. కానీ ఈ రోజున బయటికి ఒకటి